ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు మాజీ శాసనసభ్యులు వరదపేట్ సోదరులు ఆర్ రమేష్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, వీరితో పాటు కూడా మాజీ చైర్మన్ సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, సోదరిమణి రైతు కోఆర్డినేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సోదరిమణి లలిత యాదవ్ గారు, వరదంపేట్ ఇన్ఛార్జ్ మసూద్ గారు, మా జనార్దన్ గౌడ్ గారు, అదేవిధంగా మా నాలగిరి రమేష్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి మా మైనార్టీ నాయకులు నయీం గారు, కుమార్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి వర్ధన్పేట్ వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు 21 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన, దేశంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా అనేక కార్యక్రమాలు చేసి దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించిన విషయం యావత్ ప్రజానికానికి తెలుసు. అందులో భాగంగా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ వరంగల్ జిల్లా ప్రజానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక తపనతోని, ఒక ఆలోచనతోని, ఒక విజన్తోని వారు అనేక కార్యక్రమాలు చేసిన విషయం యావత్ ప్రజానికానికి తెలుసు. అందులో భాగంగా ప్రియారిటీ లిస్ట్లో ఎయిర్ కనెక్టివిటీ వరంగల్ జిల్లాకు ఉండాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైన ఏంటి నిజాం కాలంలో నిర్మాణం చేపట్టినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ను తిరిగి పునఃప్రారంభించాలని, ఎయిర్ కనెక్టివిటీ వరంగల్తో పాటు ఇతర దగ్గర ఉన్నటువంటి జిల్లా ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో వారు ఎయిర్పోర్ట్ కోసము చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ఏవియేషన్ మినిస్టర్లను కూడా చాలా సందర్భాలలో కలిసి దీని ప్రాముఖ్యత గురించి, ఎయిర్పోర్ట్ అవసరం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 2018 మేలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ సర్వే కోసము మరి వారు కోరడం జరిగింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా అన్నీ కూడా సమగ్ర సర్వే చేసి వారికి ఫీజిబిలిటీ రిపోర్టు కూడా ఆనాటి ఏవియేషన్ మినిస్టర్కి అందజేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారితో పాటు కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాలలో సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కానీ మంత్రిని కూడా చాలా సందర్భాల్లో కలిసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు ఉడాన్ స్కీమ్ అని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు పేరుగాంచినటువంటి జిల్లాలకు ఉడాన్ స్కీము మరి ప్రవేశపెట్టినప్పుడు వెంటనే కేటీఆర్ గారు ఈ స్కీమ్ మాకు కూడా మరి అమలు చేయాలని చెప్పి వారి ప్రతిపాదనలతోని ఢిల్లీకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
అది 2020 మార్చిలో, ఆ తదుపరి ఆగస్టులో కూడా వారు ఢిల్లీ వెళ్ళినప్పుడు హర్దీప్ సింగ్ గారిని, అదేవిధంగా అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి జ్యోతిరావు ఆదిత్యతో పాటు అమిత్ షాను, రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ తీరుగా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మానూరు ఎయిర్పోర్ట్తో పాటు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో పొందుపరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మైబాద్లో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఈ అన్ని అంశాలపైన కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి మరి తెలంగాణ అభివృద్ధి కోసము విశేష కృషి చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ తీరుగా చివరిగా 2023 జూన్లో కూడా కేటీఆర్ గారు మరి మంత్రులందరినీ కూడా కలిసి ప్రధానమంత్రికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చినటువంటి, వినతి పత్రం ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనికి వారు తెలియజేసింది ఏంటంటే, గతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జిఎంఆర్ తోని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ రేడియస్ లోపల ఎక్కడ కూడా కమర్షియల్ ఎయిర్వేస్ కానీ, కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ కానీ అనుమతి ఇవ్వమని చెప్పి మరి అందులో ఒక పెద్ద అడ్డంకి ఉండే. కానీ కేసీఆర్ గారు జిఎంఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి మరి అడ్డంకి తొలగించే విధంగా వారితోని సానుకూలంగా చర్చలు జరిపి మరి ఆ పెద్ద అడ్డంకి తొలగించింది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అవగాహన లేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులకు మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన మా పత్రికా మిత్రులకి, మరి వేదిక పైన ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి పేరు పేరున నా యొక్క నమస్కారం. మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 73 సార్ల పర్యటనలో ఫలితాలు 0 అని పేపర్లు కూడా వచ్చినాయి 73సారి పోయినప్పుడు. మరి మొన్న 73సారి పోయినప్పుడు ఏదో ఫలితము తీసుకురావాలి, వెనుదిరిగి తెలంగాణకు పోతే ఈ 73సారి కూడా ఏం తేలేదని అంటారని తెలుగుదేశం నుండి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం బ్యాచ్ ఒక కితాబ్ ఇచ్చిళ్ళు. మామునూరు ఎయిర్పోర్టుకు గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్లనే ఎయిర్పోర్ట్ పనులు లేట్ అయినాయని, దానికి రేవంత్ రెడ్డి గారు బాగా సహకరించిండ్రు, ఇమీడియట్లీ కంప్లీట్ చేసిందని కితాబ్ ఇచ్చిండ్రు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎయిర్పోర్టు పనులపైన కానీ, ఎయిర్పోర్టు నిర్మాణం పైన కానీ, కోచ్ ఫ్యాక్టరీ పైన కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి పనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనం కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే కార్యక్రమానికి దాదాపు 187 ఎకరాలు భూసేకరణ చేసిన 500 పైచిలకు పెట్టి, అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి 311 ఎకరాలు భూసేకరణ జరిగింది. అది
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కోసం తెలంగాణ ఉద్యమకారుడు అప్పటి ఎంపీ గారు వినోద్ కుమార్ గారు వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా ఈ ఎయిర్పోర్ట్ అంతా బోసిపోయి ఉన్నది, చెట్లున్నాయి, అన్యాకృతం అవుతున్నదని పలుమార్లు పార్లమెంటులో గలమెత్తితే ఆ రోజు ఎయిర్పోర్ట్కు బౌండరీ పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, పెట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు ఎంపీగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ రన్ కావాలి అని మొత్తుకున్నా స్పందించని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేసుకున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ మామూలు కనపడలేదా? రాజమండ్రి కంప్లీట్ చేశారు, నెల్లూరు కంప్లీట్ చేశారు, చివరికి కడప కూడా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకున్నారు. మరి ఎందుకు మామూలు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయలేదో మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు మేము సాధించినామని సంకలు కొట్టుకుంటున్నారు. అయ్యా, ఈ భూసేకరణ కోసం క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జూలై 31, 2023లో క్యాబినెట్ మినిట్స్ మామనూరు ఎయిర్పోర్టు విస్తరణకు రన్వేకు దాదాపు 253 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీకి ఇవ్వాలి అని ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. మరి అప్పుడు ఇక్కడున్న మంత్రులు దయాకర్ రావు గారు కానీ సత్యవతి కానీ మరి ప్లానింగ్ వైస్ చైర్మన్గా ఉన్న వినోద్ కుమార్ కానీ ఆ క్యాబినెట్లో ఉండి మరి ఆ రోజు మనము క్యాబినెట్ మినిట్స్ ఈరోజు ఉన్నాయి. ఇవాళ మేమే సాధించినాం, మేమే భూసేకరణ చేసినాం, ఇచ్చినాం, చాలా సంతోషం. అయ్యా, మేము పూర్తి రైతులతో మాట్లాడినాం. ఆల్టర్నేటివ్ ల్యాండ్, వెటర్నేటివ్ ల్యాండ్ రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఈ చర్చల్లో భాగంగా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ కదా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మజా ఏంది అంటే కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన చేస్తాడు, టెస్టులు పెడతారు, రిజల్ట్ వచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది, రిజల్ట్ ఎన్నికల తర్వాత వస్తుంది. నియామక పత్రాలు ఇచ్చి, ఫోజులు ఇచ్చి, ఫోటోకు ఫోజులు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఒకవేళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావని ఆ నిరుద్యోగులకే తెలిసింటే నువ్వు ప్రతి మనిషిని పిలిచి ప్రతి రిక్రూట్మెంట్లో నువ్వు ఇండివిజువల్గా ఒక సీఎం స్థాయిలో ఫోటో దిగుతున్నావు అంటే వాళ్ళు ఇచ్చింది బిడ్డ, కానీ కాగితం మేము ఇస్తామని చెప్పడానికి, అంతే కదా. ఒకవేళ నువ్వే నోటిఫికేషన్ ఇచ్చి నువ్వే రిక్రూట్ చేస్తే ఈ నియామకాల పత్రాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి పర్సన్కి ఇవ్వరు కదా. అట్లా ఈ అబద్ధాల ప్రచారంతో గతంలో ఉన్న ప్రభుత్వము ఏమీ చేయలేదు అనే దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మీరు కేంద్ర మంత్రి కాదండి, మరి కేంద్ర మంత్రులు ఆ రోజు మరి కేంద్ర మంత్రుల వద్దకు మా మంత్రి కేటీఆర్ గారు అనేక పర్యాయాలు మామనూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీకి కానీ మేము ల్యాండ్ అక్వైర్ చేసినాము, మీరు నిధులు ఇవ్వండి అని మాట్లాడినాం. ఎక్కడా లేని విధంగా కేంద్రం సహకారం దొరకకపోయినా వరంగల్ ప్రాంతంలో ఆజాంజాయ్ మిల్లు ఒక ప్రాధాన్యత ఉండే, ఈ ప్రాంతం టెక్స్టైల్పై ఆధారపడి జీవనం సాగించిన ప్రాంతము, ఇక్కడ తెల్ల బంగారం బ్రహ్మాండంగా ఉత్పత్తి జరిగే ప్రాంతము అని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ కాదా? ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి
గొప్పతనంతో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి సంకల్ జరుచుకొని ఒకరు పాలాభిషేకం నేనే తెచ్చినామని ఒకరు. గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఇండస్ట్రీలకు, అనేక సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఈరోజు ఫలితాలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. దాన్ని మీ కోటలో వేసుకొని మన కాంగ్రెస్ వాళ్ళు కోచ్ ఫ్యాక్టరీ దగ్గర పోయారు, మేమే తెచ్చినాము. అయ్యా, మేము 500 పైచీలకు కోట్లు వెచ్చించి భూసేకరణ చేసి ఎండమంటూ రైతులను కన్విన్స్ చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఇవాళ మేము అది తీసుకొస్తే మేము సాధించినామని ఫోటోలకు పోజిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని గత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రంలో మామ్నూరు ఎయిర్పోర్టే కాదు, ఆంధ్రప్రదేశ్కు ధీటుగా మహబూబ్ నగర్ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని మరి ప్రతిపాదనలు తయారు చేసి అన్నీ కూడా మరి ఐటీ మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు అనేక పర్యాయాలు ఈ ఎయిర్పోర్ట్ మంజూరు చేయమని మీ దగ్గరికి వచ్చింది నిజం కాదా? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు అప్పుడు ఎయిర్పోర్టును తేలేకపోయారు? 10 సంవత్సరాలు గతంలో మీరు అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎందుకు ఎయిర్పోర్టు రాలేకపోయిందో ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఉద్యమ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉద్యమం చేశామో అధికారంలో ముఖ్యమంత్రిగా కూడా అదే ఉద్యమ ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాన్ని ఆ గత ప్రభుత్వం ఏం చేయలేదనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మామ్నూరు ఎయిర్పోర్టుకు కానీ, అయోధ్యాపురం కోచ్ ఫ్యాక్టరీకి కానీ మరి భూసేకరణలో మా పాత్ర చాలా ఉన్నది. మా ములుగు యూనివర్సిటీ కూడా భూసేకరణలో టీఆర్ఎస్ పాత్ర ఉన్నది. మరి ఏ దానికైనా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు సోదరులు నారాయణ నరేందర్ గారు మాట్లాడారు. ఈరోజు మామ్నూరు ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి తప్పుడు మాటలకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి, ఈ యొక్క ప్రెస్ మీట్కు పెద్దలు వినయభాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు, చిత్తూప్ గారు, అదేవిధంగా పెద్దలు ఆరూరు రమేష్ గారు, వీరందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ 2 విషయాలు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాయిని రాజేందర్ రెడ్డి ఎన్నిక కాబడ్డ నుంచి నేటి వరకు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలే అని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాడు. నీకు ఒక ఛాన్స్ ఇస్తాం బ్రదర్, నీకు ఇచ్చే ఛాన్స్ ఏంటంటే ఆన్ రికార్డ్ పోదాం, మనం డాక్యుమెంట్ పరంగా ఆన్ రికార్డ్ పోదాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నగరానికి ఏం చేసిందన్నది, ఫండ్స్ అలొకేషన్, అదేవిధంగా ఎస్టిమేషన్, టెండర్ విధానము, వర్క్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా జరిగి ఆన్ రికార్డు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ అధికారుల మధ్యలో ఈ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మరి దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? మేము చూపిస్తావా? అవన్నీ 900 కోట్లు కేసీఆర్ గారి నగరానికి ఇచ్చిండు, అవి వాడబడ్డాయి, ఖర్చు కూడా అయినాయి. అదేవిధంగా మీరు ఆ నైమ్నగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పలుమార్లు మా వినయాన్ని మొత్తుకున్నాడు. దానికి ఫైనాన్స్ అలొకేషన్ కానీ, టెండర్ విధానం కానీ, డబ్బుల ఖర్చు కానీ
మా పార్టీ మా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా అదే పరిస్థితి, అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రం కూడా అదే పరిస్థితి. ఆన్ డాక్యుమెంట్ మీద నువ్వు మాట మీద నిలబడతావా నిలబడవా అనేది నువ్వు నిర్ణయించుకో బ్రదర్. ఇది కాక ఈ యొక్క నగరానికి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నువ్వు ఒక్కనే మాట్లాడుతున్నావు బ్రదర్. నీకు విషయం అర్థమైతలేదు. పోషమ్మ ముందు పొట్టేలు కట్టినట్టు కట్టిలా 4 నిన్ను. నీకు అర్థమైతలేదు విషయం. సబ్జెక్ట్ తెలుసుకో, నేర్చుకో. లాస్ట్ టైం కూడా చెప్పింది నేను, నేర్చుకో. ఏమన్నా లోపాలు ఉంటే మాట్లాడు, కానీ ఏది పడితే అది మాట్లాడితే మాత్రం నీకు రాజకీయ అవగాహన లేదనుకుంటారు, నీకు భవిష్యత్తు లేదని కూడా అనుకుంటారు. కాబట్టి ఇక మామ్నూరు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, మామ్నూరు ఎయిర్పోర్ట్ విషయంలో దీన్ని కూడా ఆన్ డాక్యుమెంట్ ఛాలెంజ్ చేస్తాం మేము. ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి అప్పుడు అధికారులకు పర్మిషన్ ఇచ్చింది ఏ ప్రభుత్వం? మరి ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత రైతుల యొక్క ఒపీనియన్ పాజిటివ్ ఇచ్చిన తర్వాత అవన్నీ చేతికి వచ్చిన తర్వాత మా నాయకుడు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి దాన్ని కమర్షియల్ కాకుండా కనీసం మాకు డొమెస్టిక్ అని ఇవ్వండి అని చెప్పి వారు అడగడం జరిగింది. వారు కార్గో ఇస్తామని చెప్పారు. కార్గో కాదండి, ఇది రజాకార్ల సమయం నుంచి ఈ ఎయిర్పోర్ట్ ఉన్నది. మరి 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో అత్యధిక శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి మామ్నూరు ఎయిర్పోర్ట్ను రాష్ట్రంలో 2వ ఎయిర్పోర్ట్, బేగంపేట తర్వాత వరంగల్ ఎయిర్పోర్టే 2వది. మరి అటువంటి ఎయిర్పోర్ట్ను ఎందుకు మరి పలుసార్లు మీరే ఎంపిక కాబడ్డారు, మరి ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? మేము అన్నీ చేసిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి మేం చేసినాం అంటున్నాం. ఊరికే నీతో మాకు పంచాయతీ వద్దిగా. పేపర్ రూపంలో మా ప్రభుత్వం ఏం అలొకేషన్ చేసింది, ఏం ఖర్చు పెట్టింది, ఏంది, దానికి నువ్వు నిలబడతావా అని కూడా అడుగుతున్నాము. కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ చౌదరీలు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన కుట్రే, వీళ్ళందరూ తయారు చేసినట్టు మైనపు బొమ్మే ఈ రేవంత్ రెడ్డి. మరి ఈ మైనపు బొమ్మ రేవంత్ రెడ్డిని ఎటంటే వాళ్ళు మార్చుకుంటారు బొమ్మలాగా. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ అని కాదు, నిందలు వేయడానికి, అవమానపరచడానికి ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి రూపంలో ఇవన్నీ పనిచేస్తున్నాయి. మన రేవంత్ రెడ్డి యొక్క ప్రతిరూపం ఎవరు? మన నాయన రాజేందర్ రెడ్డి. మరి వీళ్ళందరూ కలిసి నగరాన్ని బాగుపడాలనుకుంటారా, ఈ నగరాన్ని ఖరాబ్ చేయాలనుకుంటారా? మీ చేతనైతే మీరేం నిధులు తెచ్చిలో చెప్పండి. మీ చేతనైతే ఈ పని చేసిన స్వయంగా అని చెప్పండి. మీ చేతనైతే ప్రజలకి ఇది ఉపయోగపడేది చేస్తామని చెప్పండి. ఏమీ చేతగాక ఒప్పుకున్న హామీలని అటకెక్కిచ్చేసి ఇప్పుడు ఏదో ఆవాకులు చేవాకులు మాట్లాడితే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నదని అనుకోరు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పరిపాలించండి. ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే మన్ననలు వస్తాయన్నది అది శుద్ధ అబద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మామ్నూరు ఎయిర్పోర్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిందే. దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటాం. చివరిగా ఎలక్షన్లో ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది పెండింగ్ అయింది తప్ప వేరే కాదు. దానికి మీకు అవగాహన లేకుంటే ఆ రికార్డు చూసుకోండి, అన్నీ కూడా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.